మై ఛానల్. ఈరోజు నేను నెత్తాళ్ళు గుడ్లు కర్రీ అయితే వండుతున్నానండి. ఈలోగా నేను కొంచెం ఆయిల్ పోసి గిన్నెలో ఆయిల్ పోసుకొని వేడెక్కిన తర్వాత అవి నెత్తాళ్ళు అయితే నేను బాగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. వేడి నీళ్ళల్లో 2-3 సార్లు చక్కగా కడిగి దాని పొట్టు తీసేసి పులుసు తీసేసి దాని తలకాయలు కూడా తీసేసుకుని శుభ్రంగా అయితే ఇదిగోండి తెల్లగా వచ్చినవి. అవి అయితే కనుక మనం నూనె వేడెక్కిన తర్వాత ఆ నూనెలో అయితే ఎర్రగా వేయించుకోవాలి. ఇవి కూడా మనం క్లీన్ చేసుకోవాలండి, లేదంటే నీసు వాసన పచ్చివాసన అయితే వస్తాయి. అలా కాకుండా మనం గోల్డ్ రంగులో చక్కగా సిమ్లో పెట్టి వేయించుకున్నాం అనుకోండి చక్కగా ఎర్రగా అవుతాయండి. ఇవి వట్టి నోటిని ఉప్పు కారం కూడా వేసుకొని తినొచ్చండి. పిల్లలు సైతం కూడా మనకి ఇష్టపడే వంట ఏదంటే ఈ నెత్తాళ్ళతో పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి చెప్తా ఉంటే. అయితే కనుక ఇవి ఎర్రగా అయితే ఏగుతున్నాయండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా ఇవి కూడా కోసుకుని ఉంచుకున్నానండి. ఇవి కూడా మనం రెడీ చేసుకున్న తర్వాత గుడ్లు కూడా ఉడకపెట్టేసి అటు పొట్టు కూడా తీసేసాను. ఇప్పుడు ఇవి అయితే కనుక మనకు దోరగా అయితే ఏగిపోయినాయండి. ఇవి మనం ఇప్పుడు తీసేసుకుందాము. ఎందుకంటే ఉల్లిపాయలు ఇవి కూడా ఉంచేసామనుకోండి గట్టిగా మిక్స్ అయిపోతాయండి. ఇవి కూడా కొంచెం ఇరిగిపోయి నలిగిపోతాయి. అందుకనే మనం ఇవి విడిగా తీసేసుకోవాలి, దీన్ని సపరేట్ చేసేసుకోవాలి. అవి ఉడికే ముందు మనం వేసుకోవాలి నీళ్ళల్లో. ఇవి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనకు ఉల్లిపాయలు అయితే రెడీగా ఉన్నాయి కదండి. ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఆ ఉల్లిపాయలు ఏగుతున్నప్పుడు కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసుకుంటే సిమ్లో పెట్టి చక్కగా ఇవి కూడా అండి ఎర్రగా ఏగుతాయి. ఇవి ఎర్రగా ఏగిపోయినాయండి. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుందాము. ఈ టమాటాలు కూడా చక్కగా మగ్గిచ్చేసుకుంటే 2 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఇవి కూడా చక్కగా ఎర్రగా ఏగిపోతాయి. ఇవి కూడా ఏగిపోయిన తర్వాత కొంచెం మనం ఉప్పు పసుపు వేసేస్తాం కాబట్టి కొంచెం కారం కూడా వేసేసుకొని గరిటతోనే స్మాష్ చేసేసుకోవాలండి. ఎందుకంటే ఇవి ముక్క కింద ఉండే కన్నా చక్కగా వీటి గుజ్జులాగా ఉంటే కనుక ఏ కూరైనా టేస్ట్ వచ్చిందండి. నేనైతే కనుక గరిటతోనే అలా మెదిపేస్తాను. ఇలా మెదిపేసిన కూర గుజ్జు అయితే కూడా మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ముక్కల కన్నా కూడా ఇలా అయితే బాగుంటుందని మా పిల్లలు అడుగుతారు. అయితే ఇప్పుడు మనం వేసేసుకున్న ఇదిగోండి కూర కూడా చక్కగా దగ్గర పడిపోయింది కదా. కొంచెం వాటర్ అయితే పోసుకుందామండి. ఎందుకంటే మనం నెత్తాళ్ళు వేయించేసుకున్నాం, గుడ్లు కూడా ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి మనకు కొంచెం వాటర్ అయితే సరిపోయిద్దండి. దీంట్లో పులుసు కావాలంటే పులుసు పోసుకోవచ్చు, లేదు అంటే కనుక మనం మామూలుగా కూడా వండుకోవచ్చు. ఇదిగోండి నేనైతే ఇగురు కింద వండుతున్నాను, పులుసు కింద అయితే కాదు. కొంచెం వాటర్ పోసుకున్నాను కదా, అందులోనే గుడ్లు నెత్తాళ్ళు కూడా వేసేసుకున్నాను. ఇలా అయితే కూరకు ఒక 2 నిమిషాలు అయితే మనం దగ్గర పెట్టామనుకోండి కూర ప్రాసెస్ కూడా అయిపోతుంది. ఇదిగోండి కూర అయితే దగ్గర పడుతుంది. ఈ స్టైల్లో మీరు వండుకోండి. కూర అయితే చాలా బాగుంటుంది. దీని ముందు చికెను, మటను ఇవి అయితే చాలా వేస్ట్ అండి నాకు తెలిసి. ఎందుకంటే ఈ కూర అంత టేస్టీగా అంత బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు తినలేదు, కానీ నేను ఇప్పుడు వండినప్పుడు నా పిల్లలైతే అమ్మ స్మెల్ ఏంటి ఎలా వస్తుంది, చాలా బాగుంది అని అన్నారు. సరే అని చెప్పేసి అన్నానండి. ఇదిగోండి మాకైతే ఈ కూర అయితే కరెక్ట్గా సరిపోయింది. ఈ ఛానల్ మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్